బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? ఆదివారం కొంతమంది కలవలేకపోయారు. వీలైన మటుకు మీ ప్రయాణాలు బంధువుల దగ్గరికి ఏమండి, ఆదివారాలు దయచేసి దేవునితో గడపటానికి మీకు అవకాశం దేవుడిచ్చాడు. కాబట్టి వీలైతే ఆ, ఆదివారాలు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మందిరానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఆ సంతోషము, ఆనందము మీ బంధువులతో, మీ పిల్లలతో, మీ స్నేహితులతో గడిపే అవకాశం దేవుడు ఒకవేళ ఇచ్చినట్లయితే, కలవాలి అనుకున్నట్లయితే మీరు అక్కడ కూడా మందిరానికి మీ వారితో కలిసి వెళ్ళాలని కూడా ప్రభుత్వం మనం చేస్తున్నాను. మరి ప్రతి శుక్రవారం కూడా ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. పోయిన శుక్రవారం ఎవరిని పరిచయం చేశాను చెప్పండి? ఏ వ్యక్తిని మీకు పరిచయం చేశాను? కొత్త నిబంధనలో జకరయ్య గురించి మీతో నేను మాట్లాడాను. జకరయ్య గురించి ఇంచుమించు ఎన్ని విషయాలు మాట్లాడాను చెప్పండి? ఎన్ని విషయాలు మాట్లాడాను? 5 విషయాలు మీతో నేను చెప్పాను. వీళ్ళ చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఈ సందేశం మీరు మళ్ళా బహుశా వినాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో యేసు నడిపించు మినిస్ట్రీస్ అని కొట్టండి. అందులో మీకు ఈ సందేశం కనిపిస్తుంది. మీరు మరొకసారి వినొచ్చు. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఒక వ్యక్తిని పరిచయం చేసి ఆ వ్యక్తి గురించి పూర్తి వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈరోజు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరా వ్యక్తి? ఈ జకరయ్య కొడుకే. ఏం పేరు ఆయన పేరు? బాప్తీసుమిచ్చు యోహాను గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఒక 3 విషయాలు గుప్తంగా మీకు మేము వివరించబోతున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. వినండి. మీరు ఎప్పుడైనా గమనించారా? మనుషులు ఎప్పుడు కూడా ఒకదానికి దూరంగా ఉంటారు. దేనికి దూరంగా ఉంటారు? బురదకు. ఏమంటే బురద గుంట ఉందంటే, బురద ఉందంటే దానికి ఎంత దూరాన్ని వెళ్తామని చెప్పండి? ఇంకా రోడ్డు మీద మీరు ఎప్పుడైనా బురద గుంటలు చూసారా? ఆ రోడ్డు మీద ఏదైనా సైకిల్ లేక వెహికల్ లేక కారులు లేక ఆటోలు తిరుగుతున్నప్పుడు ఆ బురద గుంట దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా దగ్గరగా వెళ్ళి నిలబడ్డారా? బండ్లు తిరుగుతున్నప్పుడు ఎందుకని దూరంగా నిలబడతారు? ఏమైంది? ఆ బురద మనకు అంటకూడదని, ఆ బురద ఒకవేళ అంటితే దానివల్ల దుర్వాసన వస్తుందని, మన దేహము పాడైపోతుంది, మన వస్త్రాలు పాడైపోతాయని బురద గుంటకు మనం ఎంత దూరంగా ఉంటాం. అయితే బురద గుంట అనుకుంటుంది, చూసావా నేనంటే అందరికీ భయమే. ఎవరంటే? నేనంటే నేనన్నా, నా బురదన్నా అందరికీ భయమే అని గర్వపడుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారు వినండి. బురదంటే మనం భయపడి కాదు దూరంగా పోయేది, అది అంటటం వల్ల కల్ముషం అయిపోతాము, మన దేహము పాడైపోతుంది, మన వస్త్రాలు పాడైపోతాయి. కాబట్టి మనం దూరంగా వెళ్ళిపోతాం. ఈరోజు అనేక మంది బురద గుంట లాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు నేనంటే అందరికీ భయమే. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, కాలేజీ దగ్గర, ఏమండి వాళ్ళ పెద్దరికాన్ని బట్టో లేకపోతే వాళ్ళకన్నా అధికారాన్ని బట్టో మనం భయపడుతుంటామే కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే నేనంటే అందరికీ భయమే. ఇంట్లో ఉన్న పెద్దలుగా, తల్లిదండ్రులుగా, ఆ పిల్లలు నేనంటే భయము అని అనుకుంటున్నారేమో. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారంటే బురద గుంట లాంటి మనుషులు ఉన్నారు. బురద చల్లే మనుషులు ఉన్నారు కాబట్టి వారికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారికి దూరంగా ఉంటాం. జాగ్రత్త, బురద గుంట లాంటి మనుషులు ఉన్నారు నీ మీద బురద చల్లటానికి. నువ్వు దగ్గరికి వెళ్ళి ఆ బురదంతా పూసుకోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను. వినండి. బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. బైబిల్ తీసుకోండి. మీరు బైబిల్ చదివే వాళ్ళు, బాగా చదవలేని వారు ఉంటే దయచేసి మైక్ మీ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఈరోజు నేను ఒక 2-3 పాస్టర్లను కలిసినప్పుడు వాళ్ళు మాతో పంచుకుంది ఏంటంటే, మీ వర్తమానాలు మనం వింటున్నామన్నా, కాకపోతే మీరు చెప్పిన రెఫరెన్స్లు చదివేటప్పుడు మాకేం వినపడటం లేదు అని. అర్థమవుతుందా? మీరు వాక్యం చదివిస్తున్నారు కదా, చదివే మాటలు మాకేం ఏది లాగదండి ఇది అని చెప్పాను నేను. వీలైన మట్టుకు మీరు చెప్పిన రెఫరెన్స్ ఒకసారికి 2 సార్లు మాకు చెప్పండి, బాగుంటుంది అని కూడా మాతో మాట్లాడారు. ప్రియులరా, టంగుటూరు నేను కొంతమందిని కలిశాను, జరుగుమల్లిన ప్రాంతంలో కొంతమందిని కలిశాను. వాళ్ళు చెప్పినటువంటి మాటలు అదే. వినండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. అందుకనే మైకు మీ దగ్గర పెట్టుకుంటే ఈ మాటలు బహుశా 10 మంది వింటారు చదివేటప్పుడు. మొదటి నుంచి కొన్ని వచనాలు లేక 12 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. 4వ వచనం. ఈ యెహోను ఒంటె రోమము గల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలు అడవి తేనెయు అతనికి ఆహారము. 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నది ప్రాంతం వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులు సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందువచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు. 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచుకోవద్దు. దేవుడు ఈ రాళ్లను అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుతున్నాను. అయితే నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆఖరి వచనం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పెను. ఇక 13, 14 కూడా బాప్తీసం ఇచ్చే యోహాను మాట్లాడినటువంటి మాటలే మనకు కనిపిస్తాయి. ఇక వినండి, కళ్ళు పైకి ఎత్తండి. బాప్తీసం ఇచ్చే యోహాను అని ఎందుకు పేరు వచ్చింది? ఎందుకని పేరు వచ్చింది? బాప్తీసం ఇచ్చు యోహాను అని ఆయనకు పేరు ఎలా వచ్చింది? ఆయన బాప్తీసం ఇస్తున్నాడు కాబట్టి బాప్తీసం ఇచ్చే యోహాను అని పేరు వచ్చిందంటావా? లేక బైబిల్లో చాలామంది యోహానులు ఉన్నారు కాబట్టి? అవునా కదా? ఏమండి? సలోము కొడుకులు ఎదురున్నారు, అందులో యాకోబు, యోహాను కదా. ఎవరు? ప్రకటన గ్రంథం రాసిన ఆయన, యోహాను సువార్త రాసిన ఆయన, 3 పత్రికలు రాసిన ఆయన, యేసు రొమ్మున ఆనుకున్న యోహాను, లేక యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. ఆఖరిలో అందరూ పరిగెత్తినప్పటికీ కూడా సిలువ దగ్గరగా నిలబడిన వాడు ఒక మగ పురుషుడు యోహాను. ఏమండి? ఎందుకు? 12 మంది శిష్యులు పారిపోయారు. 12 మందిలో ఒకడుగా యోహాను దగ్గరగా ఉండి నిలబడిన వ్యక్తి యోహాను. అందుకే యోహానులు ఉన్నారు కాబట్టి, కొంతమంది యోహానులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఇచ్చారు. ఆ బిరుదును బట్టే ఆ పేరు. అందుకే ఇంటి పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఏ పేరు? ఇంటి పేరును ఎక్కువగా వాడుతాం. ఎందుకు అంటే 2, 3 ఆ పేరుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, మన సంఘంలో ఉన్నారు కాబట్టి. అందుకే ఇంటి పేరును బట్టి పిలుస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనకు బాప్తీసం ఇచ్చే యోహాను అని ఎందుకన్నారంటే, యోహానులు ఉన్నారు కాబట్టి, బాప్తీసం ఇస్తున్నాడు కాబట్టి, అనేక మందికి రక్షణ మార్గం నడిపించిన వ్యక్తి యోహాను. యోహాను అంటే అర్థం చెప్పండి. యోహాను అంటే అర్థం చెప్పండి. మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలిసుంటే నాతో మాట్లాడండి. యోహాను అంటే యెహోవా కృపగలవాడు అని అర్థం. ఎలాంటి వాడు? యెహోవా కృపగలిగిన వాడు అని అర్థం. లేక యెహోవా దానము, లేక యెహోవా కరుణ, లేక దేవుని కరుణ అని 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. యోహాను అంటే యెహోవా కృపగలవాడు. ఆ పేరుకు అర్థం అది, అసలైన అర్థం. నెంబర్ 2, రెండోది యెహోవా దానము, మూడోది దేవుని కరుణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా? యోహాను అంటే ఏంటి? యెహోవా కృపగలవాడు అని అర్థం. ఇది మన దేవుని బిడ్డలారా. ఈ యోహాను గురించి మీకు 3 మాటలే నేను ముచ్చటగా బోధించి ముగింపులకు తీసుకొని వస్తాను. చాలా ఉన్నాయి యోహాను గురించి, చాలా చెప్పుకోవచ్చు. మన అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం. 3 విషయాలు. మొదటిగా యోహాను యొక్క జన్మ, బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క జన్మ ప్రవచన ఆత్మానుసారంగా జరిగింది. మొదటి మాట. ఎలా జరిగింది? బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క పుట్టుక లేక జన్మ అప్పటికప్పుడు పుట్టింది కాదు. ఇది దేవుని ప్రవచనం ప్రకారంగా ఆయన జన్మించాడు. వృద్ధాపాయంలో జకరయ్య, ఎలిసబెతు ఎంత వయసు? బహువృద్ధులు. అంటే ఆ రోజు అబ్రహాంకి ఇన్ని సంవత్సరాలని వ్రాయబడింది,
శారమ్మకు ఇన్నేళ్ళని వ్రాయబడింది. అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు 17వ అధ్యాయం ఆది కాండములో దేవుడు దర్శనం ఇవ్వటం, నీకు పిల్లల్ని ఇస్తానని వల్ల చెప్పటం మనం చూస్తాం. అబ్రహాముకు 100 ఏండ్లు ఉన్నప్పుడు శారాను దేవుడు దర్శించి 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టడం మనం చూస్తాం. ప్రియులారా, అప్పటికి శారాకి ఎన్నేళ్ళు చెప్పండి? శారాకు 90 ఏండ్లు, అబ్రహాముకు 100 సంవత్సరాలు. అయితే ఇక్కడ జకరియకు కానీ ఎలిషబెతకు కానీ ఎందుకో దేవుడు వారి యొక్క ఇన్ని సంవత్సరాలు అని రాయబడలా, ఇంత వయసులో వారికి పుట్టారని రాయబడలా. వారి గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే బహువృద్ధులు అంటే బహుశా కర్ర ఓతేసుకుని నడిచే పరిస్థితి ఉంటుందేమో. కళ్ళు సరిగా కనిపించటం లేదు, పళ్ళు సరిగా పనిచేయటం లేదు, శరీరము సహకరించటం లేదు, పరిస్థితి అంతా అతి దారుణంగా ఉంది. గొడ్రాలనే ముద్ర ఎలిజబెత్కు పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆఖరి ఒక అవకాశం జకరియకు దొరికింది. ఆ అవకాశాన్ని జకరయ్య అద్భుతంగా వాడుకున్నాడు. ఏమిటి అవకాశం అంటే ఆయన వంతు ఒకటి వచ్చింది. ఏమొంతు? ఏమొంతు? దేవుని మందిరంలో ప్రార్థన చేసే వంతు ఒకటి వచ్చింది. ఈ అవకాశాన్ని బహుశా దారబెడుతుకుంటే నాకు దొరకదనుకున్నాడేమో. లోపలికి వెళ్ళిన జకరయ్య అందరి కోసం ప్రార్థన చేసినట్టు లేదు. ఒక యాజకుడు అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి, అందరూ సమాధానం కోసం ప్రార్థన చేయాలి, వారి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. ఒక యాజకుడు చేయవలసిన పనిది పూర్వకాలంలో. అయితే బహుశా ఈయన అందరి కోసం ప్రార్థన చేసినట్టయితే అక్కడ రాయబడలేదు. ఈయన చేసింది ఏమిటంటే జకరయ్య లోపలికి వెళ్ళి ధూపం వేసినప్పుడు, ప్రభువా మాకు బిడ్డ కావాలి అని ప్రార్థన చేశాడు. ఇదే అక్కడ రాయబడింది. ఎలా చెప్పగలమంటే దేవదూత వచ్చి కుడివైపు నిలబడి జకరయ్య జకరయ్య చెప్పండి, ఓకే ఎక్కడ ఏముంది? అక్కడ ఉన్న భాగమే ఇక్కడ పెట్టాం. జకరయ్య భయపడొద్దు, నీ ప్రార్థన వినపడింది అనే మాట మనం చూస్తాం. అంటే ఇప్పుడు చెప్పండి, దీని అర్థము జకరయ్య దేనికోసం ప్రార్థన చేశాడు? వాస్తవానికి ఒక యాజకుడు, ఒక సేవకుడు తన కుటుంబం కంటే, తన బిడ్డల కంటే, తన ఆదాయం కంటే, తన ఆరోగ్యం కంటే ఇతరుల క్షేమం కొరకే ఒక యాజకుడు, ఒక పాస్టర్ ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే నా పిల్లలు క్షేమంగా ఉంటే చాలు, నా సంఘము క్షేమంగా ఉంటే చాలు, నా ఊరు బాగుంటే చాలు, నా గ్రామం బాగుంటే చాలు, నా వీధి బాగుంటే చాలు, నా ప్రజలు బాగుంటే చాలు అని కోరుకునేవాడు ఒక సేవకుడు. అయితే వాస్తవానికి ఆ రోజు బహుశా బహువృద్ధుడు కాబట్టి, ఆఖరి క్షణం కాబట్టి, ఆఖరి గడియల్లోకి వచ్చాడు కాబట్టి, ఇక బహుశా ఎంతకాలం బతుకుతాడో జకరియకు తెలియదు కాబట్టి ఈ అవకాశం ఎలా వాడుకున్నా అంటే, ఏం ప్రభా ఒకసారి నా భార్యను దర్శించవచ్చు కదా. గొడ్రాలు అనే ఒక ముద్ర వేశారు సమాజంలో. మేము నిందారహితంగా బతికామని ఇక్కడ రాయబడి ఉండదు, వాళ్ళు నిందారహితులు అని రాయబడింది. దేవుని సన్నిధిలో నీతిమంతులుగా చాలా జాగ్రత్తగా బతికినటువంటి బిడ్డలు జకరయ్య, ఎలిషబెత్. ఏమీ లేనప్పటికీ కూడా ఏమండి, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ సంతానం అనేది ఒకటి వారికి తక్కువగానే ఉంది. ఈ పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా నిజాయితీగానే బతికారు. అయితే జకరయ్య వచ్చిన సమయాన్ని, వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. అదేమిటంటే నా భార్యను ఒక్కసారి కనికరించొచ్చుగా ప్రార్థన చేసి. గుడ్రాలనే ముద్ర ఎందుకు ఉండాలి? లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు మాకు పిల్లలు ఉన్నారని చెప్పాలి ప్రభువా, ఒక బిడ్డను ఇవ్వచ్చు కదా అని ప్రార్థన చేసి ఉంటాడు. అందుకే కుడివైపున వచ్చిన దేవదూత అంటాడు, జకరయ్య నీ ప్రార్థన వినపడింది, నీ భార్యని ఎలిషబెత్ బిడ్డను కంచుంది అనే మాట మనం చూస్తాం. అప్పుడే ఆశ్చర్యపోతాడు. ఎవరండి? జకరయ్య అప్పుడే ఎలా ఆశ్చర్యపోతాడంటే, ఇది ఎలా జరుగును? 18వ వచనం, ఇది ఎలా జరుగును? వద్దులే, చదవద్దు. అసలు నేను చేసింది ఏమని? నేను చేసింది ప్రార్థన. నీ ప్రార్థన వినపడిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేనికోసం లోపలికి వెళ్ళి చేశావు? ప్రజల ఏకక్షేమం కోసం చేసినట్టు లేదు అక్కడ. ఏమండి, ప్రజల పాపాల ప్రాయశ్చిత్తము చేసినట్టు లేదు. గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఒక యాజకుడు వారి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ధూపం వేయటం అంటే అదే. అక్కడ లేదు. ఈయన చేసింది ఏమిటంటే, నా భార్యను కనికరించవచ్చు కదా, నాకంటూ ఒక బిడ్డను ఇవ్వచ్చు కదా, ఈ గొడ్రాలిన ముద్రను తీసివేసి సహాయం చేయొచ్చు కదా అని ప్రార్థన చేసిన తన ప్రార్థన దేవుడు విన్నాడు, విని సహాయం చేశాడు. ఎలిషబెత్ బిడ్డను కంటుందని చెప్తే ఇప్పుడు అంటాడు, ఇది ఎలా జరుగుతుంది? ఏమండి, చాలాసార్లు మీతో చెప్పిన మాట. ఈయన ఒక పాస్టర్, ఈయన ఒక సేవకుడు, జకరయ్య ఒక యాజకుడు.
ఈ జకరయ్య దగ్గరికి వెళ్ళి మీరు బహుశా రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత, ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన కలవాల్సి వస్తున్నప్పుడు కలుస్తాం కూడా, కలిసినప్పుడు జకరయ్య తాత ఆ కుర్రవాళ్ళు అయితే ఏమిటిరా అంటాడు, అబ్రాహాముకు ఎంతకాలం నీ పిల్లలు పుట్టారు అని అడగాడు. తక్కువ సమాధానం చెప్తాడు. ఏమని 100 సంవత్సరాలకు పుట్టాడు రా, మీకు తెలియదా, బైబిల్ చదవలేదా అని ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పే జకరయ్య ఇప్పుడు దేవదూత అంటాడు, ఇది ఎలా జరుగుతుంది అంటే అర్థం ఏమిటి, నా భార్య ముసలిది కదా, నేను ముసలవండి కదా, శరీరం ఉడికిపోయింది కదా, ఇప్పుడు మేము పిల్లల్ని కంటామా, ఇది కుదురుతుందా, ఇది ఎలా జరుగుతుంది, అందుకే నీ నోరు పిల్లోడు పుట్టి పేరు పెట్టేంత వరకు నీ నోరు మోగబోయేను కాక అంటాడు. అండ్ ఇంక మాటలు లేవు జకరయ్యకి, ఇంకా మాట్లాడే అవకాశం లేదు. కారణం అవిశ్వాసం, అపనమ్మకం. ఈరోజు ఎంతో మంది కుటుంబాల్లో, ఎంతో మంది జీవితంలో, వారి జీవితంలో ఏ అద్భుతం జరగకుండా అక్కడే ఆగిపోయిందంటే ఈ అవిశ్వాసం, ఈ అపనమ్మకమే. ఆ రోజు జకరయ్య నోరు మూతపడిపోయింది. బయటికి వచ్చిన జకరయ్య మాట్లాడకపోవటం చూసి, సిగ్నల్ చేయటం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అసలు లోపల ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిన జకరయ్యకి ఏం జరిగింది ఎవరికి అర్థం కాదు. వినండి. అదే జకరయ్యను అబ్రాహాంకి ఎంతకాలం 100 ఏళ్ళకి దేవుడు ఇచ్చాడు, మరి నువ్వు ఎందుకు నమ్మలేదు? అందుకేగా నీ నోరు ఏమైంది, మోగపోయింది. అందుకేగా నీ నాలుక ఏమైంది, సడలే మాట్లాడలేకపోయింది. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలంటే యేసు దగ్గర కావలసింది నమ్మటమే. ఇప్పుడు పాట పాడాం ఏమంటే, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. మళ్ళీ నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే ఆడాలి, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. ఆమేన్. ఆ రోజు బహుశా జకరయ్యకు నమ్మటం చేత కాలేదు. తన అవిశ్వాసం వల్ల ఎంతకాలము మోగవాడుగా మిగిలిపోయాడు తెలుసా మీకు? ఎలిషబెతు ప్రెగ్నెంట్గా ఉండిపోయింది. ఇంచుమించు ఎలిషబెతు కంటానికి 9 నెలలు పట్టింది. బాప్తిస్మిచ్చే యోహాను కన్న తర్వాత పేరు పెట్టే రోజు వరకు, ఎప్పటి వరకు ఏం పేరు దేవుడు చెప్పాడు. ఆ రోజు యోహాను అని పేరు పెట్టమని చెప్పాడు. ఆ పేరు ఈయనకు నోరు లేదుగా. ఏం జకరయ్య ఏం పేరు పెడతావు నీ కొడుకు అంటే, పలక తీసుకొనండి, పలపం తీసుకొనండి రాశాడు. ఏమని? యోహాను అని. ఇదేం పేరు మన జాతిలో లేదే, మన కులంలో లేదే, మన మతంలో లేదే, మనకు సంబంధించింది కదా ఈ పేరు, విరుద్ధంగా ఉంది అంటే, ఈ పేరు ఎప్పుడైతే ఆ పేరు పెట్టండి అని రాశాడో ఆయన నాలుక సడలించి మాట్లాడతాడు. హల్లెలూయా. అవిశ్వాసం నేను కృంగ చేస్తుంది, అపనమ్మకం, ఏ కార్యము జరగకుండా నీ ఇంట్లో, నీ బిడ్డల జీవితంలో ముందుకు వెళ్ళలేకుండా నమ్మండి. యేసయ్యను నమ్మండి. ఎన్ని పాటలు నిన్నే నమ్ముకున్నామనే పాటలు ఎన్ని వచ్చాయండి. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. మళ్ళీ అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నీ వంటి వారు లేరయ్యా. ఆమేన్. ఎన్ని పాటలు,
ఎగ్జామ్ రాస్తున్న బిడ్డ యేసయ్యను నమ్మి రాయండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు యేసయ్యను నమ్మి ముందుకు వెళ్ళండి. పెళ్లి కావలసిన యువకులు యేసయ్యను నమ్మండి, మంచి సంబంధాలు తెచ్చిపెడతాడు. పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తల్లులు ప్రభువుని నమ్మండి. ఆయనకు చేయలేనిది చేతగానిది ఏముంది? స్థలము లేక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నవారు యేసయ్యను నమ్మండి. ఈ సంవత్సరమైనా అద్భుతం చేస్తాడని నమ్మి ముందుకు వెళ్ళండి. అప్పులతో అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం కుదుటపడక ఏమండి ఎంత డబ్బు వచ్చినా వడ్డీలు కూడా కట్టలేకపోతున్నవారు యేసయ్యను నమ్మండి. ఆయన ఆ రోజు ఒక వెధవరాలు ఇంట్లో నూనె ద్వారా ఆ ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీర్చారు. మనదెంత? ఆయన తలుచుకుంటే అద్భుతం. ఆ రోజు జక్రయ్య జీవితంలో నమ్మకనే తన జీవితంలో ఇంచుమించు 10 నెలలు, ఎన్నిళ్ళు? 10 నెలలు నోరు మోగబోయింది తెలుసా మీకు? అయితే ఈ జక్రయ్యకు పుట్టిన వాడే ఎవరు? బాప్తీసమిచ్చు ఒక అద్భుతమైన కొడుకును ప్రార్థన ద్వారా సంపాదించుకున్నారు. నిజంగా జక్రయ్యను మనము అభినందించాలి. లేక పుడితేమి, ముసలితనం ముందు పుడితేమి ఈరోజు చెప్పుకోవచ్చు బాప్తీసమిచ్చే యోహాను గురించి. ఎందుకంటే క్రీస్తుకు ముందుగా వచ్చినవాడు. అందుకే ఆయన జన్మ అప్పటికప్పుడు జక్రయ్య ప్రార్థన చేసి పుట్టినవాడు కాదేన. జక్రయ్య ప్రార్థనకు ఫలితం ఏమిటంటే ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని జక్రయ్యకు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట, బాప్తీసమిచ్చే యోహాను జన్మ ప్రవచనానుసారంగా జన్మించాడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3-4 వచనాలు. ఇంకా బైబిల్లోకి వెళ్ళండి, చక్కగా విందాం కొన్ని నిమిషాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3-4 వచనాలు. ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయండి. ప్రతి లోయను ఎత్తు చేయవలను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. ఆమేన్. చాలు. ఇక కిందకి వెళ్తే చాలా మనకు కనిపిస్తాయి. ఇది ఎప్పుడు యోహాను పుట్టాడా? బాప్తీసమిచ్చే యోహాను పుట్టాడా? లేదే. ఇంచుమించు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందు యెషయా ప్రవచనాలు ఎన్నో మనకు బైబిల్లో కనిపిస్తాయి. యేసుక్రీస్తు పుట్టుక గురించి, యేసుక్రీస్తు శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి కూడా ఎన్నో ప్రవచనాలు మనకు కనిపిస్తాయి. అయితే జక్రయ్యకు పుట్టే బిడ్డ గురించి జక్రయ్యకు తెలియదు. కానీ ఈ ప్రవచనము కొన్ని వందల సంవత్సరాలకు ముందే యెషయా ద్వారా దేవుడు రాసిపెట్టాడు. ఒక బాప్తీసమిచ్చే యోహాను గురించి. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ తల్లిదండ్రుల దగ్గర బిడ్డ కావాలి, ఏ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని బహుశా ఆయన సంకల్పిస్తూ ఆలోచిస్తున్న సమయంలో జక్రయ్య ధూపం వేయటానికి లోపలికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రవచనం ఎక్కడ కనిపించింది? మత్తయి సువార్త. ఈ ప్రవచనం ఎక్కడ కనిపించింది? కొత్త నిబంధనలో 3వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. అదిగో ఎక్కడుంది? మనము యెషయా గ్రంథంలో చూసిన ఈ ప్రవచనం మరలా ఎత్తి మత్తయ్య గారు ఎక్కడ రాశారంటే, చదువయ్యా. ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయు ఒక శబ్దము అని యెషయా ద్వారా చెప్పబడిన అతడు ఇతడే. ఎవరు అండి? మామూలుగా పుట్టినవాడు కాదండి. అనుకున్న ఏదో దేవుడు ఇచ్చాడు కాదండి. ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక మంచి ఆయన ఏమంటారు సిద్ధపాటు. యోహాను అనే వ్యక్తిని పంపించాలి. ఎవరి ద్వారా పంపించాలి, ఎలా పంపించాలి, యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళి మార్గమును సిద్ధం చేయాలి, అనేక మందిని రక్షణలోకి నడిపించాలి, ఎవరి కడుపులో వేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఎలీషబెతు కంటబడింది. జకర్యా ప్రార్థన చేసేవాడిగా కంటబడ్డాడు. అందుకే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రణాళికను, ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధపాట్లు ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తున్న సమయంలో బహుశా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు కంటబడ్డావు అనుకో, ఆ ప్రణాళిక నీ మీదనే పెట్టవచ్చు. ఆయన ఆ సిద్ధపాటు, ఆయన ఆలోచన నీ వైపే చెప్పొచ్చు. ఆయన అనుకున్నది ఏదో, చేయాలి అనుకునేదో ప్రార్థన చేస్తున్న ఒక బిడ్డగా నువ్వు కనిపించినట్లయితే అది నీకే ఇవ్వచ్చు.
అందుకే ప్రార్థన చేసే వాళ్ళు ఎన్నో సాధించుకున్నారు. ఏమండి, ఎన్నిటినో సాధించుకున్నారు, ఎన్నింటో తెచ్చుకున్నారు. ప్రార్థన చేసుకున్న వాళ్ళు, ప్రార్థన చేసిన వారు ఇల్లు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆరోగ్యం సంపాదించుకున్నారు, సమాధానం సంపాదించుకున్నారు, మంచి భార్యను సంపాదించుకున్నారు, మంచి బిడ్డలను సంపాదించుకున్నారు. ఏది భూ సంబంధమైనవి నేను చెప్పింది, ఇక పర సంబంధమైన ఎన్నో. ఎందుకు అంటే ఆ రోజు జకరయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆలోచన ప్రణాళిక ఎటువైపుకు మళ్ళిందంటే, జకరయ్య నీ ప్రార్థన వినపడింది అని చెప్పటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రవచనం. అందుకే ఈయన గురించి ఒక మాట, మలాకీ గ్రంథం ప్రవచనం చూపిస్తున్నాం. 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. మలాకీ. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపే ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. చూసావా, మలాకి గారు కూడా ఈ ప్రవచనము ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం కూడా రాశారు. ఇదే ప్రవచనం ఎక్కడ కనిపించింది చెప్పండి? ఏమండి, లోకా సువార్త 1వ అధ్యాయంలో జకరయ్యతో దేవుడు చెప్పిన నీ ప్రార్థన వినపడింది, ఆ బిడ్డ ఎలా ఉంటాడు అంటే, ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు చదవండి ఆ వ్యక్తి గురించి. 14వ వచనం 1వ అధ్యాయం లోకా సువార్త. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను, అదిగో చూసావా, తండ్రుల హృదయమును పిల్లల తట్టును విధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు. చూసావా, ఏ ఆత్మ? ఇందాక చదివాగా, ఏలియా ఎక్కడొచ్చాడండి? ఏలియా ఆత్మ బాప్తిసమిచ్చే యోహోవా. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము. తర్వాత చదువుతాం. అర్థమైందా? ఈ ప్రవచనము మలాకి గారు 4వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసమిచ్చే యోహోను దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఆలోచిస్తూ ఉన్నప్పుడు జకరయ్య కళ్ళలో పడ్డాడు, ఎలిషబెతమ్మ కళ్ళలో పడింది. వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళకి ఇస్తే నా పేరు చెప్పుకుంటారు, నాకు రుణపడి ఉంటారు, నాకు కృతజ్ఞత కలిగి ఉంటారు అనుకున్నాడేమో. బహుశా ఎలిషబెతును గుర్తు చేసుకొని జకరయ్య ప్రార్థన దేవుడు విని, జకరయ్య నీ భార్య అయిన ఎలిషబెత్ బిడ్డను కొట్టింది. వాడు సామాన్యమైన వ్యక్తి కాదు. వాడు ఎలాంటి వాడు తెలుసా? ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియా ఎలాంటి ఆత్మ కలిగిన వాడు చెప్పండి? ఏలియా ఎలాంటి ఆత్మ కలిగిన వాడు? అగ్ని రథాల్లో చచ్చిపోకుండానే పరిశుద్ధాత్మ ద్వారా పైకి వెళ్ళిన వాడండి పరలోకానికి. అలాంటి ఆత్మ కలిగిన వాడు. ఒక ఆత్మ కావాలి కాదు, నాకు 2 పాలు కావాలి అంటే ఎలీషాకు అనుగ్రహించిన వాడు ఏలియా. ఏమండి, ఏలియా పౌరుషం కలిగిన, రోషం కలిగిన సేవకుడు. అలాంటి పౌరుషం కలిగిన, రోషం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందో యోహానులో మీకు చూపిస్తాను, వినండి. ఎప్పుడైతే జకరయ్యతో మాట్లాడాడో, జకరయ్య అయితే ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. కానీ అయితే నీ కుమారుడిని ఎలా పెంచాలి అని జకరయ్యకు మనం చెప్పడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు శాంసోను అనే అబ్బాయి లేక పుట్టిన వాళ్ళ కూడా మానోహ భార్య చాలా కాలానికి పిల్లలు పుడితే వాళ్ళకు కూడా దేవుడు చెప్తాడు, నీ బిడ్డని ఎలా పెంచుతావో ఇస్తాను, నీ బిడ్డని ఈ విధంగా పెంచుతావో ఇస్తాను అని ఆ రోజు అడిగి మరి శాంసోన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు యెహోవాని వాళ్ళు చూస్తే నీ బిడ్డని ఎలా పెంచుతావా, ఇలా మద్యం కానీ, మత్తు పదార్థాలు కానీ, అపవిత్రమైనది కానీ ఎలాంటి చేయటానికి వీల్లేదు, అలా పెంచగలుగుతావు తప్పకుండా ప్రభువా అని మాట ఇచ్చుంటాడు జకరయ్య. ఆ రోజు శాంసోను వాళ్ళ తల్లి కూడా మాట ఇచ్చింది, అలాగనే పెంచుతాను అని. ఈరోజు పిల్లలను దేవుడు ఇస్తున్నాడు, అది ఒక వరం. ఏమంటే అది ఒక బహుమానం, అది ఒక గిఫ్ట్. ఎలా పెంచుతున్నావు నీ బిడ్డను, ఎక్కడ పెంచుతున్నావు నీ బిడ్డను? ఇందాక మంగళ షాప్కి వెళ్ళాను, 6:30 టైం.
6:30 కాల 6:15 అప్పటికే అది సినిమాలు కదా, రత్నమాలు తెలుసు. అప్పటికే గుడ్డు గుడ్డు పిల్లల్ని వేసుకొని వచ్చారండి సినిమాకి. నేను అక్కడ కూర్చుంది. ఒక అమ్మాయి పాప వాటర్ బాటిల్ మీద కాలు పెట్టింది. ఫస్ట్ పిల్లోడు పుట్టినోడు ఎంత 3 నెలలు కూడా కాదు, వాడిని వేసుకొని వచ్చింది. యవనస్తులు వీళ్ళు. మళ్ళీ వాటర్ బాటిల్ వాడికి ముందుకు పడకూడదు. అమ్మ అమ్మ ఆగింది. దేవుడు అనుగ్రహించాడు. ఏమాత్రం ముందుకు పడ్డా ఏముందా, బిడ్డ ఉందా, బిడ్డ పరిస్థితి ఏం కావాలి. పసి పిల్లల్ని వేసుకొని సినిమాకు వచ్చాడు. అపవిత్రమైనటువంటి చోట్ల దేవుడు నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు 4 అమ్మాయిలు అక్కడ ఉన్నారు, 4 భర్తలు ఉన్నారు అక్కడ. ఏమండి, యవనస్తులు మళ్ళీ చక్కని పిల్లలు సంఖలో ఉన్నారు. అందుకే మేమైతే నాకు 4 పిల్లలను పుడితే 9వ రోజు నీళ్ళు పోసిన వెంటనే నా బిడ్డలను ఎత్తుకొని మందిరానికి వెళ్తాను నేర్చుకున్నాను. తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడితే పాట పాడినని చెప్పి ఆడుతారు. పాటలు అయిపోగానే వాక్యం చెప్పడం బ్రహ్మాండంగా నిద్ర. అది నేను చూశాను కాళ్ళకి. అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో కడుపులో ఉన్నప్పుడే కడుపులో ఉన్నప్పుడే ఏశావు, యాకోబు పెనుగులాడారంటే కడుపులో ఉన్నప్పుడే పిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళు ఈ రోజు ఈ టెక్నాలజీ, ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితి, ఈ జనరేషన్, ఈ తరం ఎలా ఉందంటే కంప్యూటర్ కాలం ఇది. నువ్వేమీ చెప్పాల్సిన పని లేదు నీ బిడ్డలకు. అరే అది ఇది అవసరం లేదు, వాళ్ళకు అంతా తెలుసు. కడుపులో ఉన్నప్పుడే ఏశావు, యాకోబు ఇద్దరు పెనుగులాడారంటే ఆ జనరేషన్ అప్పుడు గురించే ఈ దేవుడు కడుపులో ఉన్నది రాసి పెట్టారంటే ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ. అందుకే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి ఫోటోలు చూడమంటాం, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి సీరియల్ చూడమంటాం. ఎందుకు మంచి మాటలు వినమంటాం, మంచి ఫోటోలు పెట్టుకొని ఆ ఫోటోలు వంక చూడమంటుంటారు డాక్టర్లు కూడా. ఎందుకు అంటే కడుపులో ఉన్న బిడ్డ పెంపొందుతూ ఉంటాడు, వాడు కూడా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోజు జకరయ్య అంటాడు, నీ బిడ్డను ఎలా పెంచుతావా? తప్పకుండా ప్రోగ్రామ్. మీకు తెలుసా, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఒక ఆవిడకి ఒక బిడ్డ దొరుకుతుంది. ఎవరా బిడ్డ? మోషే దొరకగానే ఆ మహారాణి, ఫరో కుమార్తె, వాడిని నేను పెంచుకుంటా. ఎవరి కోసము? వెళ్ళి వాడికి పాలిచ్చే ఒక దాదిని తీసుకొని రా. ఆ చిన్నపిల్ల మిరియాము చెప్తుంది, దాదిని తీసుకోరా, వాడిని నా కోసం పెంచు. ఇప్పుడు మహారాణి అంటే ఫరో కుమార్తె స్థానంలో దేవుణ్ణి పెడదాం, ఆదృశ్యంగా దేవుణ్ణి పెడదాం. ఒక బిడ్డని నీకు ఇస్తున్నాను, ఒక కొడుకుని నీకు ఇస్తున్నాను, ఒక కూతురు నీకు ఇస్తున్నాను, వాడిని నా కోసం తెచ్చుకోవా? ఫరో కుమార్తె అంటుంది, ఒక దాదిని తీసుకొని వచ్చి వాడికి పాలిచ్చి నా కోసం పెంచు. 2వ అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి, నా కోసం వాడిని పెంచు. ఫరో కుమార్తె స్థానంలో దేవుడు పెడుతున్నాము. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు ఒక కొడుకుని ఇస్తాను, నా కోసం పెంచుతావా? నీకు ఒక కూతుర్ని ఇస్తాను, నా కోసం బతికేలా చేస్తావా బిడ్డను? ఆ రోజు జకరయ్యకు ఎలిషబెత్కు ఒక కొడుకునిస్తే యెహోను అని పేరు పెట్టి వాడిని చక్కగా పెంచారు. దేవుని సేవ కోసం పుట్టిన వాడిని పెంచితే ఈ యొక్క పుట్టుక జన్మ ఎలా ఉందంటే, ఇప్పుడు చదువు, ఎన్నో వచ్చిన 17వ వచ్చిన, ఇప్పుడు చదువు లోకాసువార్త. మొదటి అధ్యాయం 17వ వచ్చిన. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును. నీకేం కలుగుతుంది? వీడు పుట్టడం వల్ల నీకు సంతోషము, మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందువల్ల అనేక మంది బాగుపడతారు. అతడు పుట్టడం వల్ల అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది ఆశీర్వదింపబడతారు, అనేక మంది మేలు పొందుకుంటారు. ఈరోజు అడుగుతున్నాను బిడ్డలను కన్నా తల్లిదండ్రులను అడుగుతాను, నీ కొడుకు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీ కూతురు వల్ల కనీసం నీ కుటుంబానికైనా ఉపయోగం ఉందా? ఈరోజు మన యవ్వన బిడ్డలు, యువతలను మనం చూస్తున్నాం. మన ఆడపిల్లలు కష్టపడి జాబు చేస్తూ
జాబు చేస్తూ వారు కుటుంబాన్ని ఒక పెద్ద కొడుకుగా ఆ కొడుకు స్థానంలో నిలబడి నాన్న నేనున్నా, ఏం భయపడొద్దు అని ఆ తండ్రులకు ఆడపిల్లలు చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుంది. ఏమండి ఆడపిల్లలండి, ఏమ్మా పెళ్లి చేసుకో ఇప్పుడు కాదు అంకులు, ఎందుకు ఇంకా 2-3 ఏళ్ళు మా నాన్నకు సపోర్ట్ చేయాలి, మా ఇంటిని నేను తీర్చిదిద్దాలి, అందుకే నేను పెళ్లి చేసుకోవటం లేదు, నా కుటుంబాన్ని ఒక దారికి తీసుకొని రావాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని చదివించాలి. ఆడపిల్లలు నిజంగా ఎంత ఉపయోగకరంగా ఉన్నారు ఈరోజు మన పిల్లలు, మన యవనస్తులు, మన సంఘంలో ఉన్న పిల్లలు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, నిజంగా ఆడపిల్లలు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఒక సేవకుడిగా వారు నా కానుక పంపిస్తున్నారండి ఆడపిల్లలు. సండే స్కూల్ పిల్లలు ఇల్లు నా కళ్ళెదురుగా పుట్టిన వాళ్ళు, నా కళ్ళెదురుగా పెరిగిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు నన్ను పోషిస్తున్నారండి. కానుక పంపించి అంకులు మీకు ఇదిగో దశంభావం పంపించాను, నా కోసం ప్రార్థన చేయండి. నిజంగా వీళ్ళు యెహోవా దీవించును గాక, యెహోవా బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆ రోజు జకర్యాకు దేవుడు చెప్తున్నాడు, వాడు పుట్టడం వల్ల నీకు సంతోషం, వాడు పుట్టడం వల్ల నీ కుటుంబంలో ఆనందము సమాధానం, వాడు పుట్టడం వల్ల అనేక మంది బాగుపడతారు, అనేక మంది ఆనందంగా ఉంటారు. ఈరోజు ఎంతమంది కొడుకులను బట్టి ఏడుస్తున్నారు, ఎంతమంది కూతుర్లను బట్టి ఆ కుటుంబము, ఆ పిల్లలు, ఆ వీధి వాళ్ళు, ఆ బజారు వాళ్ళు ఎందుకు కన్నారండి వీడిని, అనవసరంగా వీడిని కన్నారు, వీడు కనడం వల్ల మా బిడ్డలు పాడైపోయారు, ఈ అమ్మాయి వల్ల మా పిల్లలు పాడైపోయారు, ఎంతమంది ఏడుస్తున్నారు. ఈ తెలుసా సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో 30వ అధ్యాయం అనుకుంటా, రాళ్ళు తీసుకున్నారు, ఎవరి మీదకి తెలుసా, దావీదు మీదకి. దావీదును 600 మంది తన వాళ్ళే, తన సేవకులే, దావీదు దగ్గర ఉండేవాళ్ళు, అప్పటికి రాజు కాలే దావీదు. 600 మంది తల ఒక రాయి తీసుకున్నారు, ఎవరిని కొట్టాలని, దావీదును కొట్టేద్దాం, ఎందుకు, దావీదు పిల్లల వల్లే ఈ నష్టం జరిగింది. దీనంతటికి కారణం దావీదు కొడుకులు, కూతుర్లే, వీరి వల్లే ఈ యొక్క ఏమైంది, చిక్లా అనే ప్రాంతాన్ని తగలబెట్టి వీరు చేసిన పని వల్లే మన పిల్లల్ని కిడ్నాప్ చేశారు, మన కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఈరోజు ఎంతమంది పిల్లల వల్ల నిజంగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, అన్న మా కొడుకు ఇలా ఉన్నాయన్న, ప్రార్థన చేయండి, వాడు తాగి తిరుగుతున్నాడన్న, వాడికి ఏ ఉద్యోగం సద్యోగం లేదన్న, వాడి వల్ల మాకు కూడు దండగా ఇస్తుందన్న, మా దగ్గర ఉన్న డబ్బు లాక్కొని వెళ్ళిపోతున్నాడన్న, ఆఖరికి మమ్మల్ని చంపేటట్టు ప్రయత్నం చేస్తుంది. నిజంగా బాధాకరంగా విషయం కాదంటారా మీరు? ఆ రోజు యోహాను పుత్రిక దేవుని ప్రణాళిక చొప్పున వచ్చింది కాబట్టి, జకరయ్య ప్రార్థన చేశాడు కాబట్టి, ఆ ప్రణాళిక జకరయ్యకి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి, వాడు పుట్టడం అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టడం వల్ల జకరయ్య ఇంట్లో ఆనందము, బంధువులకు సంతోషము, అయిన వారికి ఆనందము, సమాధానం, అనేక మందికి దీవెనకరంగా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, జగత్పునాది వేయబడక మునుపే మనలను ముందుగా దేవుడు ఏదో. మరి ఈరోజు నీ పుట్టుక, నీ జన్మ, నువ్వు పుట్టడానికి కారణం దేవుని ప్రణాళిక లేకుండా పుట్టావా? అదే కాదు. దేవుడు ఆలోచన లేకుండా నీ కొడుకు వచ్చాడా, కూతురు వచ్చిందా? కానే కాదు. ఆయన ఆలోచన ప్రకారం ముందుగానే ఏర్పాటు ఉంది. కానీ ఇక్కడికి భూమి మీదకి వచ్చినాక నీ ప్రణాళిక మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, నడవడి మారిపోయింది. దేవుల్లో కొనసాగి అనేక మందికి రక్షణకరంగా ఉండవలసిన నీవు అనేక మందికి కాదు, నీ కుటుంబానికి శాపకరంగా మారిపోయిన కొడుకులు, కూతుర్లు ఉన్నట్లయితే ఈ వాక్యం నీకు వస్తుంది. నేను రెండో మాట బాప్తిసం ఇచ్చే యోహాను గురించి రెండో మాట, యేసు ప్రభువుని గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పిన వాడు యోహాను. రెండోది, బాప్తిసం ఇచ్చే యోహానులో ఉన్న రెండో క్వాలిటీ ఏంటంటే, క్రీస్తు గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చిన వాడు ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహానే. చదవండి ఆ మాటలు కూడా. యోహాను సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. యొర్దాను అద్దరినే యోహాను మొదట బాప్తీసం ఇచ్చిన స్థలము ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. అనేకులు ఆయన యుద్ధకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిది అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూసావా, ఎక్కడైతే బాప్తిస్మ యోర్దాను నదిలో ఆయా ప్రాంతాల్లో బాప్తిస్మ ఇచ్చాడో ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు గురించి అనేక మంది చూస్తున్నారు, ఆయన అద్భుతాలు చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఏ బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రభు గురించి చెప్పాడో అవన్నీ సత్యమే. ఏ బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు నిజమే. ఇది ఏమని చెప్పాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి? చెప్పండి. ఏనా
ఈయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని సాక్షి. యోర్దాను నదిలోకి దిగి వస్తున్న యేసుదేవుని చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈయన మామూలు వ్యక్తి కాదండి, మనలాగా ఈయన మానవత్వం కలిగిన మనిషి అనుకుంటున్నారు మీరు, దేవుడేనా? ఎందుకు వచ్చాడో తెలుసా? లోక పాపాన్ని మోసుకొని పోవటానికి వచ్చిన గొర్రె పిల్లేనా. ఒక అద్భుతమైన సాక్ష్యం. ఆ మాటలు కూడా ఎక్కడ ఉన్నాయి? ఆ మాటలు చదువు. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచ్చు. మరునాడు ఆ, యోహాను ఉమ్, యేసు తన యొద్దకు రాగా ఉమ్, చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లండి ఈయన. ఎవరనుకుంటున్నావు? యేసుక్రీస్తు వారు వడ్లవాని కుమారుడు, మరియమ్మ కొడుకు అనుకుంటున్నారా? కాదే కాదు, పరలోక పుత్రుడు ఆయన, తండ్రి కుమారుడు, యెహోవా కొడుకేనా, జ్యేష్ఠ పుత్రుడు, ప్రేమించే కొడుకేనా దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. 35 దాకా యోహాను గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడటం మనం చూస్తాం. 29 నుంచి 35 దాకా చదవద్దు. ఆయన చెప్పులు వారు ఇప్పటికి కూడా నేను పాత్రుడిని కాదు అని చెప్పింది యోహాను గారే. యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నదిలోకి వచ్చినప్పుడు, అయ్యా నీ చేత నేను బాప్తిసం పొందాలి, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అని అడిగింది యోహాను గారే. ఇప్పటికిలాగా జరిగిపోని అని చెప్పాడు యేసు. సాక్షి సాక్షి. క్రీస్తు గురించి మనం సాక్షులుగా నిలబడాలి అండి. యోహాను చేస్తున్నటువంటి బాప్తిస కార్యక్రమం చూసిన వాళ్ళందరూ అన్నారు, ఈయన ఏలియా. ఈయన కూడా అన్నారు, ఈయన ఏలియా, ఈయన ప్రవక్త అని బాప్తిసం. ఈయనే మెస్సయ్యా అన్నారు. యోహాను ఏమన్నారు? ఈయనే మెస్సయ్యా అంటే దైవ కుమారుడు ఈయనేమో, ప్రవచనాల ప్రకారం ఈయనే మెస్సయ్యా అంటుంటే, ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడో అది కూడా చూపిస్తాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 24వ వచ్చు. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసమిచ్చుచున్నావు అడగగా యోహాను నేను నీళ్ళలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగాను. 27వ వచనం అయిపోయిందా? నేను క్రీస్తును కాదు అనే మాట అక్కడేగా, నేను క్రీస్తును కాదు. ఎక్కడ? 35వ వచనమా? ఓకే, నేను క్రీస్తును కాదు అని చెప్తాడు ఆయనే. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. కనిపించలేదు మీకు మాట? రైట్, సరే. చెప్పాను. అడిగిరి. చెప్పక. ఓకే, చాలు, మనకు అది కనిపించలేదు మాట. బహుశా ఇంకొక వచనంలో ఉంటుంది. 20 నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొని క్రీస్తును కానని ఒప్పుకొని ఏమన్నాడు? నువ్వు క్రీస్తువా? నువ్వు మెస్సయ్యావా? నువ్వు ఏలియావా? ఎవరిని పోతే నేను క్రీస్తును కాదు. ఆయన చెప్పులు వారు ఇటుకైనా నేను పాత్రుడిని
కాదు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, బాప్తిసం ఇచ్చే యోహాను ఒక అద్భుతమైన క్రీస్తు సాక్షి. మొదటి సాక్షి ఏనని చెప్పుకోవచ్చు. సాక్ష్యం చెప్పడానికి మనమేమో ముందుకు రాలేకపోతున్నాం. మనం చేసే వ్యాపారం దగ్గర, ఉద్యోగం దగ్గర, మనం ఉంటున్న అపార్ట్మెంట్లో, మనం ఉంటున్న వీధిలో, మనం ఎక్కడైతే ఉంటామో క్రీస్తు గురించి ఒక మాట, యేసు గురించి ఒక మాట మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే బహుశా మన ఆత్మీయ జీవితం అట్టడుగున పడిపోయింది అంతే. మన భక్తి కరెక్ట్గా లేదేమో, అందుకే క్రీస్తు గురించి చెప్పలేకపోతున్నాం. నువ్వు సరిగ్గా భక్తి పడు అయితే క్రీస్తు గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఆ రోజు శానాదయాలు పట్టిన వాడు ఊరుకున్నాడా? వేరే చెప్పండి. శానాదయాలు పట్టి సమాధుల్లో నివసించేవాడు బాగుపడ్డా అండి. బాగుపడిన తర్వాత ఊరుకున్నాడా? తెకపోలికలు అంటే 10 ఊర్లకు ప్రకటన చేశాడు. దేవుడు నన్ను మార్చాడు. చూడండి, ఆ రోజు సమరయ స్త్రీ తన కొండను వదిలిపెట్టి వెళ్ళిపోయిన సుమారు గ్రామస్తురాలైన సమరయ స్త్రీ ఊరుకుందా? గ్రామాన్ని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది. క్రీస్తు గురించి ఒక్క మాట ఆయన నిన్ను కోరుకుంటుంది. అదే ఆయన నీకేం చేశాడో సాక్ష్యం. యెహోవాను క్రీస్తు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యము ఇచ్చాడు. మూడో మాట ముగింపు. బాప్తిస్మం ఇచ్చే యెహోవాను ధైర్యం గలవాడు. లేక దీనికి ఇంకొకటి పెట్టుకోవచ్చు, మండుతున్న దీపం. ఏ దీపం? ఆరిపోయిన దీపం కాదు. బాప్తిస్మం ఇచ్చే యెహోవాను ధైర్యం కలిగిన వాడు, లేక ప్రజ్వలించి మండుతున్న దీపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన మాటలు ఇవి. చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఎంత ధైర్యం కలిగిన వాడు అర్థమవుతుంది. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుగా చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూసావా? అస్సలు వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు? అక్కడ వచ్చిన వారు, యోర్దాను నది దగ్గరికి వచ్చిన వారు యూదయ ప్రాంతం నుంచి వచ్చిన వారు. వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. బైబిల్ని అట్టే చెప్పగలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రంలో ఏముందో తెలిసిన వాళ్ళు. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి బాప్తిసానికి సిద్ధపడి తీసుకున్నటువంటి చాలా మంది పరిచయాలు అక్కడ ఉన్నారు. ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారంటే, బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్తామని ఎవరు చెప్పాడురా మీకు? అదే మాట, ఆ మాట అదే దాని అర్థం. సర్పసంతానమా అంటున్నాడు. అంటే అర్థమైంది. అబ్రాహాం మా తండ్రి అని చెప్పుకుంటున్నారు మీరు. అబ్రాహాం మీ తండ్రి ఎలా అవుతాడు? మీకు మారు మనసు లేకుండా, మారు మనసుకు తగిన ఫలము లేకుండా యేసుక్రీస్తు దగ్గరికి ఎలా వస్తున్నారు మీరు? చాలా ధైర్యంగా మాట్లాడి ఖండించు. అదే ఆ ఖండితమే, ఆ ధైర్యమే హేరోదు దగ్గర నిలబెట్టింది. అక్కడ హేరోదు ఏం చేస్తే నీకెందుకు అన్న విషయాలు గతంలో మీకు చెప్పుకుంటాను నేను. అయితే ఒక సేవకుడు పాపం చేస్తున్న వాడిని చూసి ఉండలేదు. ఒక ఆత్మీయురాలు, నీ స్నేహితురాలు, నీ పక్కన వాళ్ళు తప్పుడుగా మాట్లాడుతున్నా, తప్పుడుగా ప్రవర్తిస్తున్నా ఒక ఆత్మీయ ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు హెచ్చరించకుండా ఉంటారా? ఏంటి పని? ఎందుకు చేస్తున్నావు ఈ పని? అసలు పద్ధతేనా నీకు ఇది? ఆ రోజు హేరోదు దగ్గర ఈ బాప్తిసం ఇచ్చే ఎలా మాట్లాడతారు అన్న మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం 4వ వచనం ముగిద్దాం. 14:4 మత్తయి సువార్త. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఎంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి జైల్లో పడేశారు. ఎందుకు జైల్లో పడేశారు? ఎలాగనే ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? బుద్ధి చెప్పండి, హెచ్చరించండి, ఖండించండి. తప్పు చేస్తున్న వారిని చూసినప్పుడు, బూతులు మాట్లాడుతున్న వారిని చూస్తున్నప్పుడు, ఏమంటే ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆత్మీయులు కనిపిస్తున్నప్పుడు, ప్రార్థనకు వస్తూ కూడా భక్తి లేకుండా జీవిస్తున్న వారిని ఖండించండి. ఒక తల్లిగా, తండ్రిగా, ఏమంటే ఒక ఆత్మీయ తల్లిగా మీకు చెప్తున్నాను. ఒక మంచి భక్తిపరుడుగా నీ కంచబడ్డప్పుడు నువ్వేం చేయాలి? ఇది తప్పు అని హెచ్చరించాలని బైబిల్ చెప్తుంది. ఎవరు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. ఇప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళి అక్కడ రాయబడిన మాట న్యాయమా ఇది అంటే అక్కడ బైబిల్లో అంతా రాయలేదు, కానీ బహుశా యెహోవాను బాప్తిసం ఇచ్చే యెహోవాను ఏ రోజు నానా రకాలుగా మాట్లాడేస్తాడు. అర్థమైందా? ఏ రోజున ఒక్క మాటతో ఇక్కడ ముగిచ్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆ ఒక్క మాటతో ముగిచ్చేశాడు. కానీ బాప్తిసం ఇచ్చే యెహోవాను ఈ ఒక్క మాటతో ముగింపులోకి రాలా. ఏమనుకున్నావు నువ్వు? ఏం పని అయ్యేది నీకు? రాజు స్థానంలో ఉండి ప్రజలను పరిపాలించవలసిన వాడివి.
ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన వాడివి ఈ సహోదరుడైన భార్యతో ఈ పని ఏంటి అని ఆ రోజు గట్టిగా న్యాయమా ఇది ఇది ధర్మమా ఇది నువ్వు చేసే పని అన్నప్పుడు ఏ రోజుకి ఏమైంది మండింది. ఏ రోజు ఏం చేశారు? తీసుకెళ్ళి జైల్లో పెట్టించారు. చంపాలనుకున్నాడు కానీ కింద రాయబడిన మాట యెహోవాను చంపాలి అనుకున్నాడు కానీ ఏమైంది? ప్రజలు అతని పక్షాన ఉన్నందువల్ల కుదరలేదు. ఈలోపు దీంట్లోనే ఏమొచ్చింది? ఏ రోజు బర్త్డే రావటం, ఆ బర్త్డే నాడు ఏ అమ్మాయి గురించి అయితే మాట్లాడాడో ఆ అమ్మాయి కూతురు వచ్చి డ్యాన్స్ చేయటం, నాట్యం చేయటం. ఆ అమ్మాయి కోరుకోమంటే కోరిక ఏమని కోరింది? యెహోవాను తల కావాలి. ఎవరు చెప్పారు దీనికి? తల్లి నేర్పిస్తేనే కదా కూతురు చెప్పింది. ఎన్నోసార్లు చెప్పారు. ఒక యవనస్తురాలు ఒక ఆడపిల్ల, అమ్మ నీ కోరిక ఏమిటంటే పదండి పదండి లక్కీ షాపింగ్ వాళ్ళకి వెళ్ళి నాకు నాలుగు డ్రెస్సులు తీసి అది కదా కోరుకోవాల్సింది. కాబట్టి ఆడపిల్లలు ఏం కోరుకోవాలి? ఈ సంవత్సరానికి సరిపడా 4 డ్రెస్సులు కోరుకోవాలి. లేకపోతే నడుస్తున్న ముందుకు పడతారు చూడు చెప్పులు ఎత్తు చెప్పు అంటే 5 చెప్పులు, అలాంటి చెప్పులు కదా కోరుకునేది. ఏమో తల ఎందుకండి? ఏ పొట్టేలు తలకాయ రసం పెట్టుకొని పెట్టాలి కాదు కదా. అంటే కొంతమంది దుర్మార్గమైన తల్లులు, దుర్మార్గమైన తండ్రులు పిల్లలకు నేర్పిస్తున్న బోధ ఇదే. ధైర్యం కలిగిన వాడు, అందుకే ఈయనకు ఒక బిరుదు యేసు ఇచ్చాడు. ఆ బిరుదు చదివించడానికే ధైర్యం కలిగిన వాడని చెప్పాను. ఇప్పుడు 5వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. 5వ అధ్యాయము యోహాను సువార్త 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. ఎలాంటి వాడండి యెహోను? బాప్తిసమిచ్చే యెహోను గారు ఎలాంటి వాడు? మండేవాడు. మండాలి, ప్రజ్వలించాలి, వెలగాలి, వెలిగించబడాలి. అనేక మందిని ఆరిపోయే దీపాలుగా ఉండడానికి వీలు. యేసు ప్రభు ఇతని గురించి చెప్పాలి అంటే మత్తయి సువార్త కూడా ఆఖరి మాట 11వ అధ్యాయము యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 10వ వచనం మత్తయి సువార్త 11:10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర ఈ మార్గమును సిద్ధపరచు అని ఎవని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని. యేసు ప్రభు స్వయంగా సాక్షి చెప్పిన మాట చెప్పి నేను చదివించే 2 మాటలు. అతడు ఎవరో? మండేవాడు, వెలిగే దీపం. ఎవరో? ఒక ధైర్యం కలిగిన వాడు, ఎవరినైనా ఎదిరించగలిగిన భక్తిపరుడు, ఆత్మీయుడు. ఎవరు యోహాను? ఇలాంటి వాడికి పుట్టల. స్త్రీలలో ఇతనికంటే గొప్పవాడు, స్త్రీల్లో పుట్టిన వారి కంటే ఇతనికంటే గొప్పవాడు మరొకడు లేడని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిసమిచ్చే యోహాను అంటే యెహోవా కృపగల వాడు. బాప్తిసమిచ్చే యోహాను యొక్క జన్మ లేక పుట్టుక అప్పటికప్పుడు కలిగింది కాదు, ఇది ప్రవచనాత్మకంగా జన్మ. రెండోది, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పిన వాడు ఎవరంటే బాప్తిసమిచ్చే యోహాను. ధైర్యం కలిగిన వాడు. ఆ రోజు ఏలి ఆత్మ ఎందుకు వచ్చింది ఇతనికంటే? ఏలి ఎలాంటి వాడు? నేను రోషం కలిగిన వాడిని అంటే, రోషం కలిగిన సేవకుడు. కాబట్టి మనం ఉండవలసిన పద్ధతులు అన్నీ కూడా మీతో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాను. యవనస్తులకు ముఖ్యంగా, నువ్వు పుట్టినందువల్ల నీ తల్లిదండ్రులకు మంచి జరుగుతుందా? నీ పుట్టుక వల్ల సమాజానికి ఉపయోగం ఉందా? నీ పుట్టుక వల్ల సంఘానికి ఉపయోగం ఉందా? నీ పుట్టుక వల్ల సేవకుడికి ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేని పుట్టుక ఎందుకు? అర్థం లేని నీ జన్మ. ఆ రోజు యెహోవా పుట్టుక వల్ల అనేక మంది రక్షించబడ్డారు. కలుగుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కూడి చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘానికి, మా ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ వాక్యం ఇటు ద్వారా వింటున్న వారిని దీవించండి. ఈ రాత్రి నాయన బిడ్డలు చేరి వచ్చారు. బిడ్డలకు కావలసిన ప్రతి అక్కర మీరు తెచ్చండి, ప్రతి అవసరం తెచ్చండి. నీవే మహిమ తెచ్చుకోమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ శుక్రవారం ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.